ఫ్రెండ్స్, నేను అజయ్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక పీసీ బిల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో పీసీ బిల్డ్ వీడియో చేసి చాలా రోజులు అయితే అయింది కదా, బట్ ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఎందుకంటే మన బిజినెస్ మళ్ళీ రెజ్యూమ్ చేసాం. సో దట్ మన కస్టమర్కి ఎవరికైతే చేస్తుంటామో వాటన్నిటిని నేను మీకు వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను. ఒకవేళ మీలో కూడా ఎవరైనా పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మన టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నేను కూడా పర్సనల్గా మీతో మాట్లాడతాను. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నేనైతే మీకు సజెషన్ అయితే ఇస్తాను. అది మీకు నచ్చితే తీసుకోవచ్చు. మీరు మార్కెట్లో అన్ని చోట్ల చెక్ చేసుకొని చూసుకోండి. మన దగ్గర 100% జెన్యూన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ప్రైస్ తగ్గిస్తూ మీకు జెన్యూన్ ప్రొడక్ట్స్ యూజువల్గా మార్కెట్లో దొరకవు, బట్ అదైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్లీ ఈరోజు మన కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళకి ఎడిటింగ్ సమ్వాట్ ప్రయారిటీ, బట్ ఎక్కువ ప్రయారిటీ 3D మోడలింగ్ అంటే బ్లెండర్ లాంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేయాలని. బట్ వాళ్ళకి ఇది నార్మల్గా ఈ పీసీ ఎవరికి సెట్ అవుతుందంటే 3D మోడలింగ్ అండ్ గేమింగ్. ఒకవేళ మీరు అరౌండ్ 1,10,000 1,10,000 లోపల కనుక మీరు ఒక మంచి గేమింగ్ పీసీ గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. గేమింగ్ పీసీ అంటే మీరు మామూలుగా షాప్లోకి వెళ్ళగానే నా దగ్గర 1,20,000 ఉన్నాయి సార్, నాకు ఒక గేమింగ్ పీసీ ఏంటంటే అందులో ఏ వస్తాయో అవి ఆ ప్రైస్కి తగ్గట్టుకు వచ్చినాయని యాడ్ చేసి పంపించేస్తుంటారు. బట్ మన దగ్గర అలా కాదు. ప్రాపర్గా అన్ని ప్రాసెసర్లు టెస్ట్ చేసి, అన్ని జీపీయూలు టెస్ట్ చేసి, అన్ని మదర్ బోర్డులు టెస్ట్ చేసి ఏవి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయో వాటి మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాది ఫర్దర్గా ఎండ్లో మాట్లాడుకుందాం, దాని గురించి గుర్తు చేసుకుని మరి మాట్లాడతాను. సో ఫస్ట్లీ మన దగ్గర ఈ పీసీ బిల్డ్ అయితే ఉంది. ఫస్ట్లీ మనకి 3D మోడలింగ్ కానీ గేమింగ్ కానీ అంటే మోస్ట్ ప్రయారిటీ మనకి ఏముంటుందంటే జీపీ మీద ఉంటుంది. ఏదైతే గ్రాఫిక్ కార్డ్ ఉంటుందో గ్రాఫిక్ కార్డు మీద 90% ఆఫ్ ది వర్క్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సిపి మీద తక్కువ ఉంటుంది. 3D మోడలింగ్ కానీ అంటే 3D రెండరింగ్ కానీ లేదా గేమ్స్ కానీ. సో దట్ ఫస్ట్లీ మనం ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మాత్రం మీరు చూడొచ్చు RTX 4060 Ti అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇది ఓసీ ఎడిషన్. సో ఇది 8GB మెమొరీతో వస్తుంది. మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీకు కావాలనుకుంటే వేరే వాటిలో మీకు ఎక్కువ కూడా దొరుకుతుంది. ఇందులో మీకు 16GB కూడా దొరుకుతుంది. ఇక దీని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వెరీ పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ 3060 తోటి 30 వాట్తో పోలిస్తే మాత్రం మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా డెలివర్ చేస్తుంది ఇది. అండ్ అఫ్ కోర్స్ ఇది RTX కాబట్టి మీకు రే ట్రేసింగ్, DLSS3 ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు 4352 కూడా కోర్స్ అయితే ఉంటాయి. సో మీకు 3D రెండరింగ్లో కానీ గేమింగ్లో కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు. పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను వీడియో ఎండ్లో మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ జీపీయూ వెరీ ఇంపార్టెంట్ థింగ్ CPU వచ్చేసి ఇక్కడ మనం రైజన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో వాల్యూ ఫర్ మనీ మనకి ఈ టైట్ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇది మీకు డెలివరీ అయితే చేస్తుంది. ఇది Ryzen 5 7600X అనమాట. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది మీకు 6 కోర్స్ ఉంటాయి, 12 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటాయి. ఇందులో మీకు బేస్ క్లాక్ స్పీడ్ మీకు 4.7 GHz ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసి మీకు టర్బో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5.3 వరకు అయితే వెళ్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. 105 వాట్ TDPతో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ Gen 4 ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిందనమాట. ఇది AM5 సాకెట్ సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ AM5 సాకెట్ కాబట్టి మనకి మదర్ బోర్డ్ కూడా AM5 సాకెట్తో వచ్చేది కావాలి. ఎస్, మదర్ బోర్డ్ వచ్చేసి మనం AM5 సాకెట్ తోటి వచ్చేది MSI B650 గేమింగ్ ప్లస్ వైఫై అయితే యూజ్ చేశాను. ఇది చాలా వాల్యూ ఫర్ మనీ. యూజువల్గా బడ్జెట్లో మీకు మీరు పెట్టే మనీకి 100% వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేసే గ్రాఫిక్ కార్డ్ అని చెప్పుకోవాలి. అందుకని నేను దీని అయితే సజెస్ట్ చేశాను. దీనికంటే మీరు పెట్టుకుంటూ పోతే చాలా వస్తుంది. ఇదే పర్ఫార్మెన్స్ని నేను 1,50,000లో కూడా బిల్డ్ చేయగలను. పర్ఫార్మెన్స్ రిమైన్స్ సేమ్. బట్ ఏం మారుతుందంటే బ్రాండ్స్ మారుతాయి, ఈ మదర్ బోర్డ్స్ మారుతాయి, ఈ ర్యామ్స్ మారుతాయి, ఇవన్నీ మారుతాయి. బట్ పర్ఫార్మెన్స్ రిమైన్స్ సేమ్. అందులో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో కస్టమర్ నేను బట్టి నాకు టైట్ బడ్జెట్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ కావాలన్నారనుకోండి, నేను ఇట్లాంటి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాను. లేదు మా దగ్గర బడ్జెట్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే నేను వాళ్ళకి బెటర్ ఇంకా క్వాలిటీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ MSI అనేది మీకు నార్మల్ బ్రాండ్ అయితే కాదు, బెటర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ కూడా మీరు ఎన్ని పీసీ బిల్డ్ వీడియోస్ చూడండి, ఎవరైనా సరే మోస్ట్లీ సజెస్ట్ చేసే మదర్ బోర్డ్ ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకు అంత అంటే మాత్రం ఫస్ట్లీ ఇందులో మీకు ఏదైతే VRMs ఉంటాయో VRMస్కి హీట్ సింక్ ఉంటుంది. M.2 స్లాట్ ఉంది కదా, M.2 స్లాట్కి హీట్ సింక్ ఉంటుంది. కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇన్పుట్ పోర్ట్స్ కనుక మనం చూసినట్టయితే రైట్ సైడ్ మనం చూడొచ్చు Type-C పోర్ట్ ఏదైతే ఉందో అది మీకు అప్ టు 20 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. USB 3.2 Gen 2 టైప్ 2x2 అయితే ఇచ్చారన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగే. అండ్ దాంతోపాటు మీకు కావాల్సిన USB 3.2 పోర్ట్స్ అన్నీ ఉంటాయి. Type-A పోర్ట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆడియో పోర్ట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఆడియో కూడా మీకు ఇక్కడ వచ్చేసి హై క్వాలిటీ హై డెఫినేషన్ ఆడియో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో బూస్ట్ అనే ఒక చిప్ అయితే సపరేట్గా ఉంటుంది ఇందులో. అండ్ దాంతోపాటు ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ కనెక్షన్ కోసం మీకు మదర్ బోర్డ్లో USB 3.2 Gen 2 కానీ Gen 1 కానీ మీరు పెట్టుకోవచ్చు. అప్ టు USB-C యూజ్ చేస్తే మీరు ఒకవేళ క్యాబినెట్లో మీకు C ఆప్షన్ ఉంటే మీరు 10 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్స్ వరకు కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అదంతా క్యాబినెట్ గురించి మాట్లాడేటప్పుడు పోర్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీకు వెరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ Wi-Fi 6Eతో వస్తుంది.
వైఫై ఇన్బిల్ట్ వైఫై మదర్ బోర్డ్ అనమాట ఇది, గేమింగ్ ప్లస్ వైఫై. సో ఇన్బిల్ట్ వైఫై కాబట్టి మీకు యాంటీనాస్ వస్తాయి, అది ఫిట్ చేసుకుంటే మీకు వైఫై 6E సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.3 ఉంటుంది. అండ్ దాంతోపాటు ల్యాన్ పోర్ట్ అనేది మనకి 2.5G ల్యాన్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగే. అండ్ AMD ఎక్స్పో సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మా CPU కనుక మీరు ఓవర్ క్లాక్ చేసుకోవాలనుకుంటే ఆరామ్సే AMD ఎక్స్పో సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఓవర్ క్లాక్ కూడా చేసుకోవచ్చు. నీడు ఉంటేనే చేసుకోండి, అదర్వైజ్ ఇట్స్ అప్ టు యూ, పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది కదా. సో ఇది ఓవరాల్గా మదర్ బోర్డ్ అయితే వాల్యూ ఫర్ మనీ మదర్ బోర్డ్. నన్ను అడిగినట్లయితే మనం పెట్టే రూపాయి మనకి పని చేసి అయితే పెడుతుంది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది CPU తీసుకున్నాం, బాగానే ఉంది. CPU కూలర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇది కూడా మనకి MSI నుంచే తీసుకున్నాం. అన్ని MSI అంటున్నాడు, ఏంట్రా బాబు ఇది ప్రమోషనల్ వీడియో అనుకోకండి. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కోసం నేను దీనికైతే వెళ్ళాను. మీకు కావాలంటే నేను ఏసూస్లో ఇవ్వగలుగుతాను, వేరే బ్రాండ్స్ అన్నింటిలో కూడా ఇవ్వగలుగుతాను. బట్ నాకు ఇక్కడ బడ్జెట్ కాన్షియస్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి. ఇది వచ్చేసి MSI నుంచి మ్యాగ్ 240 అనమాట. ఇది 240mm వస్తుంది, M240 అని అయితే ఉంటుంది. ఇది ARGB అనమాట. సో RGB ఫ్యాన్స్ అయితే ఉంటాయి, 120mm ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు లిక్విడ్ కూలింగ్ కాబట్టి మీకు కూలింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు నా టెస్టింగ్లో అయితే మ్యాక్స్ CPU నేను రీచ్ అయింది చూసింది అయితే వెరీ హెవీ గేమింగ్లో నాకు 75 అలా అయితే టచ్ అయిందనమాట. సో 1 అవర్ అట్లా గేమింగ్కి మా టెస్టింగ్లో. సో దట్ మీరు ఎక్కువగా గేమింగ్ ఆడితే కొంచెం అటు అవ్వచ్చు, బట్ స్టిల్ థర్మల్స్ అండర్ కంట్రోల్. CPUని అయితే మీకు చల్లగా ఉంచుతుంది. బయట సిచ్యువేషన్ కూడా చల్లగా ఉంది కాబట్టి మేబీ దానివల్ల కానీ బెటర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. మీకు థర్మల్స్ అనేది నాకు ఎక్కడ దీంట్లో అయితే ఇష్యూ అయితే అనిపించలేదు. సో బెటర్, ఈ ప్రైస్ రేంజ్లో మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఇది కూడా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది కాబట్టి. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇక్కడ 32GB ర్యామ్ అయితే యూజ్ చేశాను, 32GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశాను. అండ్ 16GB స్టిక్స్ ఉంటాయి G-Skill బ్రాండ్ నుంచి. 16GB స్టిక్స్ కాబట్టి మీకు డ్యూయల్ ఛానల్ ఎనేబుల్ అయ్యి మీకు బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. అండ్ ఇక దీని యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్స్ విషయానికి వస్తే మాత్రం మనకి 6000 MHz ఉంటుంది. క్యాష్ లేటెన్సీ మనకి CL36 అయితే యూజ్ చేసాం. అండ్ దాంతోపాటు మనకి ర్యామ్ అండ్ ఆ తర్వాతకి స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం SSD అనేది WD నుంచి SN770 1TB SSD అయితే యూజ్ చేసాం అనమాట, NVMe M.2 SSD. అండ్ కంపల్సరీ మీరు కూడా NVMe M.2కి వెళ్ళండి, 1TB కానీ 512 కానీ. ఆ తర్వాతకి మీకు హార్డ్ డిస్క్ ఎంత కావాలంటే తీసుకోవచ్చు, బట్ మినిమం 512 అయితే ఉండాలి. 1TB ఇక్కడ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. బెటర్ ఫాస్టర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి దీని నుంచి రన్ అవుతుంది కాబట్టి మనకి బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. SSD దగ్గర కక్కుర్తి పడకండి. ఇది అప్ టు మనకి 5150 Mbps వరకు అయితే ఉంటుంది అన్నమాట, MB/s అయితే ఉంటుంది ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేది. ఇది కూడా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి వీటన్నిటికీ పవర్ సప్లై చేసేది SMPS మీరైతే చూడొచ్చు. ఇది కూడా మనకి MSI నుంచి 750 watts పవర్ సప్లై యూనిట్ అయితే యూజ్ చేసామంటే ఇది గోల్డ్ సర్టిఫైడ్. సో దట్ మీకు బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఇక ఇవన్నీ అయిపోయినాయి, వీటన్నిటిని దాపెట్టడానికి మనకి క్యాబినెట్ వచ్చేసి ఇది కూడా మనకి MSI నుంచి MSI మ్యాగ్ 120A. నేను ఏమనుకున్నాను, యాక్చువల్లీ దీన్ని నేను చూడలేదు, బట్ ఫారినర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు, రివ్యూస్లో బాగుందని చెప్పేసి నేనైతే దీన్ని చూశాను. బట్ వన్స్ ఇది నేను రియల్ టైంలో చూసాక మాత్రం చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఫ్రంట్ RGB ఫ్యాన్స్ అయితే చూడొచ్చు, 3 RGB ఫ్యాన్స్ ఫ్రంట్ ఉంటే బ్యాక్ సైడ్ కూడా ఒక RGB ఫ్యాన్ అయితే ఉంటుంది 120mm అండ్ RGB కాబట్టి మీకు లుక్ బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఫ్యాన్స్ దగ్గర మీకు సైడ్కి ఇలా కర్వ్ డిజైన్ వచ్చింది కదా, అక్కడ కూడా ఈ RGB కొంచెం ఇంజెక్ట్ లైన్స్ లాగా డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఫుల్లీ ఓపెన్ క్యాబినెట్, మీకు బ్యాక్ సైడ్ కానీ టాప్లో కానీ మీకు ఫ్రంట్ కానీ ఫుల్లీ ఓపెన్ అయితే ఉంటుంది 3 sides, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ టెంపర్డ్ గ్లాస్ కూడా ఇచ్చారు. సో లుక్ లోపల నుంచి మీకు ఎలా ఉంది ఏంటనేది RGB అంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఎంజాయ్ అయితే చేయొచ్చు అన్నమాట. మంచి కలర్ఫుల్గా ఉంటుంది క్యాబినెట్. అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ పోర్ట్స్ కూడా మీరు చూడొచ్చు, 2 USB 3.2 Gen 1 పోర్ట్స్ అయితే ఇచ్చారు, టైప్ పోర్ట్స్, ఆడియో జాక్ అండ్ రీస్టార్ట్ పవర్ బటన్ అండ్ అలానే మనకి నార్మల్ RGB ఇవన్నీ కూడా మనకి చూడడానికి అయితే ఉన్నాయి అనమాట. సో బేసిక్ పోర్ట్స్ ఏవైతే కావాలో అవన్నీ మనకి ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ప్రైస్కి ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అయితే నాకు అనిపించింది. బిల్డ్లో మనం కొన్ని కాంప్రమైజెస్ చేసాం. ఎక్కడ చేసామంటే పర్ఫార్మెన్స్. నేను ఎప్పుడు కూడా PC బిల్డ్ చేసేటప్పుడు కస్టమర్కి పర్ఫార్మెన్స్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, మోర్ ఎవర్ ఎస్థెటిక్స్. ఒకటి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి కేస్ది, బట్ ఓవరాల్గా నా గురించి చెప్పాలంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్ టైప్ ఆఫ్ కస్టమర్ని బట్టి నేనైతే ఇస్తాను. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి ద పర్ఫార్మెన్స్. ఆ తర్వాతకే బ్రాండ్సా లేకపోతే ఇంకే బ్రాండ్, ఇదేం బ్రాండ్ అదే బ్రాండ్. మీకు కావాలంటే లియాన్ లీలో కూడా నేను సేమ్ బిల్డ్లో మీకు ఇది వాడగలను. కావాలంటే మదర్ బోర్డ్ ఇంకాస్త పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ లేకపోయినా కాస్త ఇది ఇంప్రూవ్ చేయగలను, ఇవన్నీ చేయగలను. బట్ గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. మీ డబ్బులు లూటీ చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు. సో నేను తీసుకునేది చిన్న మార్జిన్. మనం డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కూడా PC బిల్డ్ చేసుకోవాలి, ఇట్లాంటి PC బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తామో దాన్ని అయితే చేస్తాం. ఇంకా రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్లీ. సో ఇది ఎడిటింగ్ PCకి ఓరియంటెడ్గా చేయలేదు మనం, బట్ స్టిల్ ఎడిటింగ్ చేస్తే ఎలా ఉందనేది కూడా మాట్లాడుకుందాం. ఎడిటింగ్ చేస్తే 4K క్లిప్ని మీరు డైరెక్ట్గా కట్లు కొట్టేసి చేస్తే
సాఫీగా విత్ ఇన్ లెస్ దెన్ 5 మినిట్స్లో మీకు రెండర్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు మా టైప్ ఆఫ్ ఎడిటింగ్, ఒకవేళ మీరు మా వ్యాక్యూమ్ క్లీనర్స్ది వీడియో చూస్తుంటే, కార్ వ్యాక్యూమ్ క్లీనర్స్ది వెరీ బిగ్ ప్రాజెక్ట్, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, మల్టీ క్యామ్ ఫుటేజ్, ఒకటే లేయర్లో మల్టీ క్యామ్ ఫుటేజ్ ఉంటుంది, 3 to 4 కెమెరాస్ ఫుటేజ్ ఒకటే ఫ్రేమ్లో సెట్ చేయాలి, గ్రాఫిక్స్ లట్స్ యూజ్ చేస్తాం అండ్ స్టెబిలైజేషన్ చాలా అయితే యూజ్ చేసి వెరీ హెవీ ప్రాజెక్ట్ని 12 minutes వెరీ హెవీ ప్రాజెక్ట్ని రెండర్ పెడితే నాకు 35 to 40 minutes పట్టింది. అదే మా ఐఎన్ఎన్ సిస్టంలో పాత సిస్టమ్ మేమైతే బిల్డ్ చేసాం అందులో కూడా మోర్ దెన్ 40 minutes అయితే పడుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. స్టిల్ డెడికేటెడ్గా ఎడిటింగ్ పీసీ చేయకపోయినా సరే 3D మోడలింగ్ అనేది మేము ఒక మెయిన్ ప్రయారిటీ తీసుకున్నాం. కానీ అలా కాకుండా మీరు కేవలం ఎడిటింగే కావాలంటే ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే కూడా నేను మీకైతే చేసి పెడతాను. అండ్ ఇక మెయిన్గా మన మోటివ్ ఏంది ఇక్కడ 3D మోడలింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గేమింగ్ కదా. సో ఫస్ట్లీ 3D మోడలింగ్ మీరు ఆరామ్సే రెండర్ చేస్తుంది, 3D రెండర్లో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ మీకు ఫ్రేమ్ రేట్స్ అయితే చూద్దాం మనం. సైబర్ పంక్ విషయానికి వస్తే మాత్రం సైబర్ పంక్లో వచ్చేసి మాకు రే ట్రేసింగ్ లోలో పెట్టి టెస్ట్ చేసాం, మీడియంలో పెట్టి టెస్ట్ చేసాం, అంటర్లో పెట్టి టెస్ట్ చేసాం. రే ట్రేసింగ్ లోలో పెట్టి కనుక మనం చూసినట్లయితే FPS అనేది మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 186 వస్తుంది, బట్ యావరేజ్గా మీకు కొంచెం తగ్గుతుంది. ఇక్కడ మీకు బెంచ్ మార్క్స్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, దాన్ని బట్టి యావరేజ్ ఎలా ఉంది, లో ఎలా ఉంది, హై ఎలా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. అదే రే ట్రేసింగ్ మీడియంలో మ్యాక్స్ మనకి 145 FPS వచ్చింది. అదే రే ట్రేసింగ్ అల్ట్రాలో వచ్చేసి మనకి మ్యాక్స్ వచ్చేసి మనకి 135 వరకు అయితే వచ్చిందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో మంచి బెటర్ పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు డెలివర్ చేస్తుంది. RDR2 చూసినా సరే RDR2 కూడా హై సెట్టింగ్స్లో, వెరీ హై సెట్టింగ్స్లో మనకి 73 FPS అయితే ఈజీగా వస్తుంది, యావరేజ్గా 56 60 అలా అయితే వస్తుంది. అండ్ GTA 5 చూసినట్లయితే మనకి 100 అబోవ్ అయితే వస్తుంది అనమాట, 100 నుంచి 120 మధ్యలో మీకు వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ యాక్షన్, మీరు చేసే యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా హై గ్రాఫిక్స్లో నేను చెప్పేది. సో ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేస్తే మాత్రం చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఒకసారి బెంచ్ మార్క్స్ కూడా అన్ని సిస్టమ్స్ ఇప్పుడు నుంచి చేసే వాటికి బెంచ్ మార్క్స్ కూడా చెప్తాం కాబట్టి Geekbench 6 కనుక మనం చూసినట్లయితే స్క్రీన్ మీద చూడొచ్చు 2900 చేంజ్ అయితే వస్తే 12677 మల్టీ కోర్లో అయితే వచ్చింది. అండ్ GPU వచ్చేసి మనకి 1,32,000 చేంజ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ Cinebench 24 చూసినట్లయితే మనకి సింగిల్ కోర్లో 114 వస్తే మల్టీ కోర్లో మనకి 843 వచ్చింది, GPU అరౌండ్ 12,000 చేంజ్ అయితే వచ్చింది. స్టిల్ వెరీ గుడ్ స్కోర్స్. అండ్ PC Mark 10 మీకు 8,800 చేంజ్ అయితే వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్స్. మీరు బేసిక్ వర్క్స్ ఏ వర్క్స్ అయినా చేసుకోవచ్చు, 3D రెండర్స్ ఇట్లాంటి ఈ ప్రైస్ రేంజ్లో వాల్యూ ఫర్ మనీ పర్ఫార్మెన్స్ అయితే నేనైతే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. 3D Mark టైమ్ స్పై స్కోర్స్ కూడా మీరు చూసినట్లయితే 12,600 చేంజ్ అయితే వచ్చిందన్నమాట. ఓవరాల్గా ఇది గేమింగ్ PC అండర్ 1,10,000. ఈ ప్రైస్ అనేది నేను ఎగ్జాక్ట్గా అంటే ప్రధాన ఇండివిజువల్ ప్రైసెస్ ఎందుకు చెప్పట్లేదు, ఓవరాల్ ప్రైస్ ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్పనంటే PC మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ లాగా, అంటే ఒక ప్రైస్కి ఇది వస్తే అది ఎప్పుడు ఆ ప్రైస్లో ఉండదండి, ప్రైస్ తగ్గొచ్చు. ఇప్పుడు ఇది నాకు అరౌండ్ 1,13,000 1,14,000 వరకు అవుతుంది ఇది మీకు. ఒకవేళ మీరు కొన్ని సిచ్యువేషన్లో ప్రైసెస్ తగ్గొచ్చు, కొన్ని సిచ్యువేషన్లో ప్రైసెస్ పెరగవచ్చు. అండ్ ఇప్పుడు అన్నగాడు ఇవన్నీ చెప్పాడు కదా, అవన్నీ తీసుకెళ్ళి ఒక షాప్లో వెళ్ళి అడుగుదాం అనగానే, షాప్లోకి వెళ్ళిగానే ఇప్పుడు మీరే కదా నాకు ఫోన్ చేసినా ఇదే PC బిల్డ్ 1 lakh లోపల చేయమంటే నేను చేయగలుగుతా. అది ఎలా అనేది మీకు అర్థం కాదు. అదే 32 GB ర్యామ్ ఉంటుంది, అదే 1 TB స్టోరేజ్ ఉంటుంది, మదర్ బోర్డ్ ఉంటుంది, ఇదే ర్యామ్ ఇదే CPU ఉంటుంది, అదే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. బట్ నేను కూడా ఆ ప్రైస్ రేంజ్లో మీకు చేయగలను. బట్ మిమ్మల్ని మోసం చేయడం నాకు మోటివ్ కాదు. సో మీరు ఫోన్ చేసి అడిగితే మీకు తక్కువ చెప్తారు చాలామంది, ఆడికి వెళ్ళాక సిచ్యువేషన్ వేరు ఉంటుంది. ర్యామ్లో అంటే మీకు క్యాష్ లేటెన్సీ ఇట్లాంటివి చూసుకోవాలి, ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. ఊరికే టైం పాస్ కోసం మన డబ్బులు ఉన్నాయి కదా ఎక్కువ పెట్టేసి గుళ్ళు చేసుకోవద్దు. సో 1-2 సార్లు మీరు మార్కెట్లో చెక్ చేసుకోండి. బట్ అందరినీ చెక్ చేసుకున్నాకే నా దగ్గరికి రండి, ఫస్ట్ నా దగ్గర రాకండి. అందరిని చెక్ చేసుకుని నా దగ్గర రండి. వాళ్ళ దగ్గర కొటేషన్ అనగానే జస్ట్ 8 GB ర్యామ్ అని చెప్పగానే 8 GB ర్యామ్ అని చేసుకొని అట్లా చేసుకోవద్దు. ప్రాపర్ ప్రోడక్ట్ ఏం వాడుతున్నావు, బ్రాండ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళని అడిగి అది తీసుకొని అన్న వీడి ఇంత చెప్పాడు నువ్వు ఎంతకి ఇస్తావు అని అడగండి. బెటర్ ప్రైస్ మీకు ఆఫర్ చేసి నేను మీకైతే ఇస్తాను. ఎనీవే ఒకవేళ మీరు PC బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ పర్పస్ బడ్జెట్ ఎడిటింగా, లేకపోతే గేమింగా, లేకపోతే 3D మోడలింగా, లేకపోతే మూడా, ఇదంతా మీరు మెన్షన్ చేసి నాది ఇంత బడ్జెట్ కొటేషన్ పంపించండి, పంపిస్తాను. పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్ చేయండి. ఎవరైతే కన్ఫామ్గా తీసుకుంటామనే వాళ్ళతోటి నేను మాట్లాడగలుగుతాను. ప్రతి ఒక్క కస్టమర్తో నేను మాట్లాడలేను, మన టీం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మీరు ఒకవేళ అడ్వాన్స్ అంతో ఇంతో కొట్టో లేకపోతే కంపల్సరీ నేను ఈరోజు తీసుకుంటాను అన్నతో మాట్లాడాలంటే వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు, నేను మీతో మాట్లాడుతాను, దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తాను. ఎనీవే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఇదే ఛానల్లో ఇది ఏమవుతుందంటే ఈ మంత్లో ఒక 5-6 వీడియోలు వస్తాయి. మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకుంటే మాత్రం చెప్పండి, వేరే ఛానల్ పెడదామా, అది కూడా కింద సజెషన్ ఇవ్వండి. వేరే ఛానల్ పెడదామంటే వేరే ఛానల్లో PC బిల్డ్ వీడియోస్ సపరేట్గా చేద్దాం. ఆప్షన్ ఈజ్ యువర్స్. ఎందుకంటే ఇది మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక నుంచి ఇవి జరుగుతూనే ఉంటాయి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.